ఆహారానికి సంబంధించి మనం తీసుకునే వాటిల్లో ఎక్కువ శాతం B12 ఉండేది. పర్టికులర్గా ఇక్కడ వెజిటేరియన్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మనము రాగి B12 అడిక్వేట్గా ఉంటుందని గ్రహించాలి. అన్పాలిష్డ్ రైస్, ఈ అన్పాలిష్డ్ రైస్లో కూడా అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ B12 ఉండేదానికి ఛాన్స్ ఉంది. సో ఈ రెండు ఈ మధ్య కాలంలో చాలా మటుకు వెలుగులోకి వచ్చాయి. డైటరీ రూపంలో పరంగా చాలా మంది ఇవి రాగి సంగటి, రాగికి సంబంధించిన ఐటమ్స్ చేసుకోవడం గమనిస్తున్నాం కాబట్టి, అలాగే దంపుడు బియ్యం తీసుకుంటున్నాం కాబట్టి, బ్రౌన్ రైస్ వాడుతున్నాం కాబట్టి, వీటిలన్నిటిలో కూడా వెజిటేరియన్ ద్వారా మనకి ఈజీగా B12 అనేది శరీరంలోకి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అలాగే మోస్ట్ ఆఫ్ ద ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్లో ఈ B12 అధికంగా ఉండేదానికి ఛాన్స్ ఉంది. వాస్తవానికి మనకి నాన్ వెజిటేరియన్ సైడ్ చూసుకుంటే ఈ B12 చాలా ఈజీగా అవైలబుల్ ఉంది. వాటిల్లో రెడ్ మీట్, లివర్, ఎగ్, సముద్రపు చేపలు, సముద్రంలో ఉండే వివిధ రకాల నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అన్నింటిలో కూడా B12 చాలా ఈజీగా లభ్యమవుతుంది.